అత్యంత శక్తివంతమైన దక్షిణామూర్తి కొలువై గురుగ్రహ పరిహార స్థలంగా ఉన్న ఆలయాలలో ఈ తక్కోలం జలనాధీశ్వర ఆలయం ఒకటి. కామధేనువు యొక్క శాపముతో మతిస్థిమితం లేనివాడిగా మారిన తీర్కాండర మహర్షికి మరియు బ్రహ్మహత్య దోషం వలన తన శక్తులను కోల్పోయి సాధారణ ఆవుగా మారిన కామధేనువుకి శాప విమోచన కలిగించిన ప్రాంతము ఈ తక్కోలం జలనాధీశ్వర ఆలయము. ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్న తక్కననే రాక్షసుడు కాళికామాత కొట్టే దెబ్బలకు తట్టుకోలేక చనిపోయే ముందు బిగ్గరగా ఏడ్చాడు. తమిళ భాషలో ఓలం అనగా బిగ్గరగా ఏడవడము. తక్కననే రాక్షసుడు బిగ్గరగా ఏడ్చిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని తక్కోలమని పిలుస్తున్నారు. అద్భుతమైన శిల్పకళ కలిగిన ఈ జలనాధీశ్వర ఆలయం తమిళనాడులోని అరక్కోణం పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పట్టణానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 12 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి.